మేడం, ఒక మహిళ బలంగా, స్ట్రాంగ్గా ఏది జరిగినా నేను దాన్ని ఎదుర్కొంటాను, కుంగిపోకుండా ఉంటాను, ముందుకెళ్తాను, నేను కూడా అన్నిట్లో రాణిస్తాను అనే ఒక కాన్ఫిడెన్స్ రావాలి అంటే ఏం చేయాలి? మహిళ బలంగా ఉండాలంటే ఏం చేయాలి? అన్ని రకాలుగా. ముందుగా పుట్టిన బిడ్డని నువ్వు ఆడ నువ్వు మగ అనేటువంటి తేడా లేకుండా తల్లిదండ్రులు చాలా ధైర్యంతో పెంచాలి. చదువు విషయంలో కూడా అబ్బాయిలకు ఎంత మనము అవకాశం ఇస్తామో అమ్మాయిలకు కూడా అదే రకంగా వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళు ఏం చదువుకుంటానంటే ఆ చదువు వైపు చదువుకునేటువంటి అవకాశం ఇవ్వాలి. ఒక ఫ్యామిలీ కూర్చొని కుటుంబం నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు కూడా మగపిల్లలకు నీ అభిప్రాయం ఏంటని తెలుసుకున్నప్పుడు ఆడపిల్లకు కూడా నీ అభిప్రాయం ఏంటి అని తెలుసుకునే అటువంటి అవకాశం కనుక ఇస్తే, అరే నన్ను సమానంగా ఇక్కడ చూస్తున్నారు, సో నాకు సమానమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అనేటువంటిది సైకలాజికల్గా ఒక ధైర్యం అనేది వాళ్ళలో డెవలప్ అవుతూ వస్తుంది. అంతేకాకుండా సరే మన ఇంట్లో ఉండే ఆడపిల్ల కాదు కదా, పెళ్లి చేసి పంపించే ఆడపిల్ల కాబట్టి ఏదో ఒక డిగ్రీ చదివించేసి జస్ట్ పెళ్లి చేసి పంపిస్తే చాలు అనుకున్నప్పుడు ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కడో డెవలప్ అవుతూ ఉంటుంది. అండ్ సైకలాజికల్గా కూడా వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉండిపోతుంది ఏంటంటే, అరే మగవాళ్ళు అంటే వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది, ఆడవాళ్ళం అనేవరకు మనకి స్వేచ్ఛ ఉండదు, మనము పరిస్థితులకు అనుకూలంగా అడ్జస్ట్ అయి బతకాల్సినటువంటి అవసరం ఉంటుంది అనుకున్నప్పుడు వాళ్ళలో ఎంత టాలెంట్ ఉన్నా సరే ఆ న్యూనతా భావం ఎక్కడో వచ్చి వాళ్ళు ఎదిగేటప్పుడు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. సో అది చిన్నప్పటి నుండి మన ఫ్యామిలీ నుండే ఎదిగేటప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్స్ కూడా వీళ్ళిద్దరి మధ్యలో తేడా అనేది చూపెట్టకుండా మీరిద్దరూ రెండు జెండర్స్ సమానమే అనేటువంటి భావనతో గనక పెంచితే తప్పకుండా వాళ్లకు మంచి ధైర్యంతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది.